బాధపడితే మనకు అంతే బాధగా అనిపిస్తుంది. నీకు దక్కిన అవకాశం జీవితాంతం దానికి ఏ లోటు లేకుండా సంతోషంగా చూసుకో. ఏంటి బ్రో, మామయ్య చెప్పాల్సిన అప్పగింతలు నువ్వే చెప్తున్నావు? ఏ నాట్ లైక్ దట్, జస్ట్ చెప్పాలనిపించింది అంతే. రాహుల్, ఏం డాడీ? ఏమైందిరా నీకు? ఏం ఆలోచిస్తున్నావు? బ్రాహ్మణి నిశ్చితార్థం నుంచి గమనిస్తున్నాను. ఎప్పుడూ ఏదో ఆలోచనల్లో ఉంటున్నావు. బ్రాహ్మణి గురించి సొంత బావకే అన్ని జాగ్రత్తలు చెప్తున్నావెందుకు? చెప్పకుండా ఎలా ఉంటాను డాడ్? వరుణ్ రెడీ అయ్యాడా? అవుతున్నాడు. కాని రాహుల్ని చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. అనుమానం ఏంటండి? వాడెప్పుడైనా చెప్పాడా? నాకే వాడి మాటలు పద్ధతి చూసి అనుమానం వచ్చింది. వదినా, ఇంత అందానికి దిష్టి చుక్క మర్చిపోతే ఎలా వదినా? వచ్చిపెట్టు. అలాగే వదినా. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఆంటీ హడావుడి చూస్తుంటే యుఎస్ వెళ్లేలోపు దిష్టి కోసం 100 గుమ్మడికాయలైనా పగిలేలా ఉన్నాయి. 100 కాకపోతే 1000. ఓ, నా కోడల కోసం ఆ మాత్రం కేర్ తీసుకోలేనా? వాట్ డు యు సే నవ్య? పెళ్లి గురించా దిష్టి గురించా ఆంటీ? రెండిటి గురించి నవ్య. అయినా ఏంటా క్వశ్చన్? బ్రాహ్మణి నచ్చే కదా వాళ్ళ అత్తయ్య పెళ్లి కొప్పుకున్నారు. అయినా నువ్వు తెలియనట్టు అడుగుతావేంటి? మాకు నచ్చేలా మీరు మీ అమ్మగారు ఈ పెళ్ళింత గ్రాండ్గా చేయడం నిజంగా ఎన్నిసార్లు చెప్పినా తక్కువే.
రాసి పెట్టుంది కాబట్టి జరుగుతుంది. ఇందులో మా గొప్పేం లేదండి. అవును బాబు, నిజమే. రాసి పెట్టుండడమే జరుగుతుంది. అమ్మ బ్రాహ్మణి, రాహుల్ బాబు దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. నా దగ్గర ఆశీర్వాదం ఎందుకండి? వద్దు. అలా అనకండి బాబు. మా స్థానంలో మీరుండి ఈ పెళ్లి జరిపిస్తున్నారు. మీ మంచి మనసుతో నా కూతుర్ని ఆశీర్వదిస్తే అంతా మంచి జరుగుతుంది. సరసుకి సారీ బ్రాహ్మణికి ఎప్పుడు మంచి జరగాలని కోరుకునే మనిషిని నేను. ప్రత్యేకించి ఆశీర్వదించకపోయినా మనస్ఫూర్తిగా అదే కోరుకుంటాను. మేడం, ఏంటి జ్యోతి ఇది? ఇంకెన్నిసార్లు వాడు తప్పించుకుంటాడు? నాకొచ్చే కోపానికి నేరుగా వెళ్లి నరికేయాలనుంది. అడవిలో సేవ్ చేసినట్టే ఇప్పుడు కూడా బ్రాహ్మణి వల్లే మన ప్లాన్ ఫెయిల్ అయింది మేడం. లాస్ట్ మూమెంట్లో వచ్చి మొత్తం నాశనం చేసింది. అసలెవరి బ్రాహ్మణి? వీణ్ణి కాపాడడానికే ఆ ఇంటికొచ్చిందా? నాటకవాడ్డానికొచ్చి ప్రతిసారి ఎందుకు అడ్డుపడుతుంది? ముందు దాన్ని వేసేస్తే సగం ప్రాబ్లం క్లియర్ అవుతుంది. మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది. దాని గురించి వదిలేండి మేడం. ఆ రాహుల్ని ఎలా చంపాలో, నేనేం చేయాలో ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పండి. ఇదిగో. ఏంటి మేడం ఇది? పాయిజన్. వెరీ డేంజరస్. ఇది రాహుల్ తినే తాగే ఏదొక ఐటంలో మిక్స్ చేయి. నాలుకని టచ్ చేసిన నిమిషాల్లోనే ప్రాణం పోతుంది. సేవ్ చేయడం మనకడ్డుపడుతున్న ఆ బ్రాహ్మణి చుట్టూ ఉన్న మనుషుల వల్ల, ఎవ్వరి వల్ల కాదు. వాడు చచ్చిన తర్వాత ఆ వాగ్దేవి ఏడుపుని ఇంతకు ముందులాగే వీడియో తీసి నాకు పంపించు. అప్పుడే నాకు రిలాక్సేషన్, సోల్ సాటిస్ఫాక్షన్. ఓకే మేడం. అన్నయ్య మాటలు నడవడిక చూస్తుంటే చాలా కోపమొస్తుంది సరసు. ఈ ఒక్కరోజుతో జీవితాలు మారిపోవడమే కాదు, జీవితాంతం బాధపడాల్సొస్తుంది. అన్నయ్యకి మాత్రం అది అర్థం కావడం లేదు. నాకు మంచి జరగాలని కోరుకుంటే అది బ్రాహ్మణికి, తన కుటుంబానికి శాపమై, నా కోసం ప్రాణం వదిలిన మనిషికి పాపం చేసినట్టు అవుతుంది. బ్రాహ్మణి తల్లిదండ్రులు ఎంత సంతోషంగా ఉన్నారో చూస్తున్నావు కదా. వాళ్ళకి నిజం చెప్తే తట్టుకోగలరా? అలా అని తల వంచుకుని తాళి కట్టించుకోగలవా? లేదు నవ్యమ్మ, అంత మంచి జరగాలని మీ అన్నయ్య ఆశీర్వదించారు కదా, ఆ నమ్మకం ఉంది. అమ్మా బ్రాహ్మణి, నానా
చేస్తున్నారు? అమ్మా అక్కడ పసుపు కుంకుమ అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి అమ్మా. గణపతి పూజ చేయండి అమ్మా.
ఎక్కడున్నావు తాతయ్య? పెళ్లి కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. నువ్వు తప్ప ఎవరు ఈ పెళ్లిని ఆపలేరు. ఈ జ్యూస్ నేను పట్టుకొని వెళ్తే రాహుల్ చనిపోయిన తర్వాత నా మీదే అనుమానం వస్తుంది. నవ్య మేడంకిస్తే సరిపోతుంది. మేడం, రాహుల్ గారు మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఈ జ్యూస్ ఇవ్వండి మేడం. నేనిస్తే తిడతారేమో, మీరివ్వండి మేడం. సరే ఇవ్వు. దగ్గరుండి పెళ్లి జరిపిస్తానని మాటిచ్చి ఇక్కడున్నావేంటి? అదే ఫోన్ వచ్చింది, మాట్లాడుతూ ఇలా వచ్చాను. అవసరానికి అబద్ధం చెప్పొచ్చు కానీ అలవాటుగా మాత్రం చేసుకోవద్దన్నయ్యా. అబద్ధమేంటి నవ్య? నేను చెప్పేది నిజం. ఉదయం నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. బ్రాహ్మణికి పెళ్ళవుతుందన్న హ్యాపీనెస్ నీలో కనిపించడం లేదు. ఏదో బాధ ఆలోచనలో ఉన్నావు. బాధ ఆలోచన నాకెందుకు? నేను నార్మల్గానే ఉన్నాను. అయినా నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు. అన్నయ్య, ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు. ఇప్పుడు తను బ్రాహ్మణి అనుకుని పెళ్లి కొప్పుకున్నావు. రేపన్న రోజున తనే సరసు అని తెలిస్తే నిజాన్ని కారణాలు వెతుక్కుని మరీ దూరం చేసుకుంటున్నా. నువ్వు బాధపడకూడదని నేను చెప్తుంటే అదే బాధని వెతుక్కుంటున్నా. నీకర్థమయ్యేలా చెప్పడం నా వల్ల కాదన్నయ్యా.